సిటీ కేబుల్. తాండూర్ పట్టణంలోని వార్డు నంబర్ 12లో 5 లక్షల నిధులతో ఓపెన్ జిమ్ పార్క్ అభివృద్ధి పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్. తాండూర్ పట్టణంలోని వార్డు నంబర్ 12లో 5 లక్షల నిధులతో ఓపెన్ జిమ్ పార్క్ పనులను తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజా బాలరెడ్డి ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతను ఇస్తూ తాండూర్ పట్టణంలో ఓపెన్ జిమ్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజా బాలరెడ్డి తెలిపారు. సోమవారం తాండూర్ పట్టణంలోని 12వ వార్డులో 5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఓపెన్ జిమ్ పార్క్ అభివృద్ధి పనులకు చైర్మన్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజా రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే బుయ్యని మనోహరెడ్డి సహాయ సహకారాలతో తాండూరు పట్టణ అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. ఓపెన్ జిమ్ పార్క్ ద్వారా యువతతో పాటు కాలనీవాసులు తాండూరు పట్టణ ప్రజలు ప్రతిరోజు వ్యాయామం చేసే అవకాశం లభిస్తుందని, దీనివల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని చైర్మన్ తెలిపారు. పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన సౌకర్యాలను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజా బాలరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు అబీబ్ లాలా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. తనదైన వార్డు, తను ఓటరున్న వార్డు లోపల ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలనే సంకల్పంతో ఈరోజు ఆదర్శ తులసీనగర్లో జిమ్ ఎక్విప్మెంట్స్తో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అందరూ వినియోగించుకునే విధంగా ఇక్కడ ఏదైతే ప్రొటెక్షన్తో ఉంది పార్కు, కాబట్టి తప్పకుండా ఇక్కడ అందరు వినియోగించుకోవాలని ఇక్కడ ఎక్విప్మెంట్స్ వేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఖరాబ్ అయినవి ఉన్నాయి. త్వరలోపల అవి కూడా మంచి చేపించి ప్రతి 36 వార్డుల లోపల ఫస్ట్ విడతగా 5 వార్డులు ఎన్నుకోవడం జరిగింది. ఆ 5 వార్డులలో ఈరోజు మొదటి వార్డు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా తాండూరు పట్టణం లోపల ఇంకెక్కడ అవసరం ఉన్నా మనోహరెడ్డి అన్న గారి దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు ఎమ్మెల్యే గారి నిధుల నుండే తీసుకురావడం జరిగింది. వీటిని కూడా ఇంకా ఏమైనా తాండూరుకి అవసరం ఉన్నా తప్పకుండా అన్ని వార్డుల లోపల వేసే విధంగా తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాము. ఇంకా ఎక్కడ అభివృద్ధి విషయంలో కూడా 36 వార్డులు మాకు సమానమే. 36 వార్డుల లోపల ఎక్కడ ఏ సమస్య ఉన్నా తీరుస్తామని తాండూరు పట్టణ ప్రజలకు అందరికీ తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నగారికి మరొక్కసారి బర్త్డే విషెస్ చెప్పుకుంటూ హ్యాపీ బర్త్డే మనోహరెడ్డి అన్న. మీరు ఎల్లవేళలా ఆ దేవుడి ఆశీర్వాదంతో సుఖ సంతోషాలుగా ఉండి తాండూరు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఇవాళ మనకి డిఎంఎఫ్టీ ఫండ్లో మన తాండూరు టౌన్లో ఒక 5 వార్డులకి గాను ఓపెన్ జిమ్ కోసం అని చెప్పి 5 లక్షలు ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేశారు. ఇవాళ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఈరోజు తెలంగాణ క్రీడా ప్రాంగణంలో ఈరోజు 12వ వార్డులో ఒక చైర్మన్ గారి వార్డులో మనోహరెడ్డి అన్న గారి ప్రత్యేక నిధులతో మరి వ్యాయామం చేసే పరికరాలు అమర్చడం జరిగింది. గతంలో కూడా అమర్చడం జరిగింది. కానీ ఇక్కడ కాలనీ నివాసులు కూడా దీనికి భద్రతగా చూసుకోవాలి. ఎందుకంటే చాలా అకాయితాలు కూడా ఈ పార్కులో వచ్చేసేసి ఈ పరికరాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భవిష్యత్తులో ఎన్నో రూపాయలు కేటాయించి ఈ మంచి రూపంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ పార్కు. మరి ఈరోజు టెంకాయలు కొట్టి మరి ఇంకా ఎన్నో నిధులు తీసుకురావడం జరిగింది. మన చైర్మన్ గారు దీనికి చాలా ప్రయత్నం చేసి మనోహరెడ్డి అన్న గారికి చెప్పి ఈ నిధులు తీసుకురావడం జరిగింది. తాండూరు ఈ ప్రాంత ప్రజలకు కూడా బాధ్యత ఉంది. రేపు భవిష్యత్తులో ఏదైతే ఇక్కడ పరికరాలు అమర్చిస్తున్నామో దానికి బాధ్యత తీసుకొని ఇక్కడ ఏదైతే ఆకాయితాలు వచ్చేసేసి దీనికి ధ్వంసం చేస్తూ ఉన్నారు దీనికి భద్రంగా పెట్టే దానికి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ కాలనీ నివాసులది ఉంది. కాబట్టి ప్రతి పౌరుని ఈ పైసలు దీంట్లో ఉన్నాయి కాబట్టి ట్యాక్స్ రూపంలో కానీ సుంకం రూపంలో కానీ ఈ ప్రజాధనమే ప్రజలకు ఉపయోగపడేలా ఈడ మనము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా దీనికి దగ్గరగా ఉండి ఇక్కడ అధికారులే కాకుండా ప్రజా నాయకులే కాకుండా ప్రజలు కూడా కర్తవ్యం ఉంది. కాబట్టి ప్రజలు కూడా దీనికి దగ్గరగా ఉండి దీనికి పరిసరాలు శుభ్రంగా పెట్టే కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా ప్రతి ఆదివారం కూడా వచ్చేసేసి ఎట్లయితే కార్మికులు మన పనిచేస్తారో ఇక్కడ కూడా ఈ ప్రాంత నివాసులు కూడా వచ్చేసేసి కొద్దిగా శుభ్రపరిస్తే బాగుంటుంది. బయటి దేశాలలో ఇక్కడ ఉన్న అక్కల పక్కల పరిసరాల్లో ఉన్న జనాలే
దానికి శుభ్రతగా చేసుకుంటారు. కాబట్టి భారతదేశంలో కూడా మన తాండూరులో కూడా ఈ ప్రాంత ప్రజలు కూడా ఈ పార్కుని, ఈ ఉద్యానవనానికి శుభ్రత పెట్టుకునే అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకు ఉపయోగపడే దీర్ఘకాలికంగా ఉంటుంది అని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు డిఎంఎఫ్టీ అని చెప్పేసి స్పెషల్ ఫండ్ మన తాండూరులోని 36 వార్డుల్లో భాగంగా మొదటి విడతగా ఒక 5 వార్డుల్లో ఓపెన్ జిమ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. తాండూరు ప్రజల ఆరోగ్యమే మన ముఖ్య లక్ష్యం అని చెప్పేసి ఎమ్మెల్యే బుయ్యాని మనోహరన్న గారు తాండూరు ప్రజలకు ఈ ఉరుకుల పరుకుల జీవితంలో ఓపెన్ జిమ్ ఉంటే ఒక 30 మినిట్స్ అన్న రోజు వ్యాయామం వార్డు ప్రజలు చేసుకుంటారని చెప్పేసి 5 లక్షల బడ్జెట్తో మొదటి విడతగా 5 ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని తాండూరు పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. సహకారంతో తాండూరు పట్టణంలోని మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో, అలాగే మిగతా మొత్తానికి 5 వార్డులలో డిఎంఎఫ్టీ నిధుల కింద ఒక్కో పార్కులో ఓపెన్ జిమ్ పరికరాలను పెట్టిస్తూ దానికి 5 లక్షల రూపాయల నిధుల సమీకరణ చేసి ఏదైతే ఓపెన్ జిమ్ చేయడానికి వార్డు ప్రజలకు అవకాశం వచ్చిందో దాన్ని వినియోగించుకొని ఆరోగ్యమే మహాభాగ్యం అనే సంకల్పంతో మన మనోహర్ రెడ్డి అన్న గారు ఈ యొక్క పార్కులో ఓపెన్ జిమ్ శాంక్షన్ చేశారు. దీన్ని 12వ వార్డులోని చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పార్కులో చేయడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు మిగతా పార్కులో కూడా విడతల వారీగా, దశల వారీగా వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు టెంకాయకు దెబ్బ రామన్న तुम्हारा ओनली काउंसलर से ना काउंसलर को टलेला रामना 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 अरे आता विरसे वलकड रामना 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 अरे मला फोटो जय
రైట్. ఉస్తాద్ చెప్పాలితో పైసల విషయం కాదు అది, నువ్వు అట్లా అన్నది తప్పది. మేము కామెడీతో పిలిచిన మొత్తం, మేము ఇద్దరం కలిసి పిలిచిన మొత్తం. మేమిద్దరం కామెడీ చేసిన మొత్తానికి మేము, నువ్వు పైసల గురించి మాట్లాడితే పైసలు తీసుకుంటాడు వేరే ఉన్నాడు, మేము కాదు. అది మాట్లాడు నువ్వు ఫస్ట్, అది వద్దు అవసరం లేదు. కానీ మనం కామెడీ చేసినాము.